దీపావళి అంటే టపాసులు, లక్ష్మీ పూజ మాత్రమే కాదు, యమధర్మరాజు ఆశీస్సులు పొందే అత్యంత ముఖ్యమైన రోజు ఒకటుంది. అదే ధనత్రయోదశి. ఈ రోజున ఒకే ఒక్క దీపం వెలిగిస్తే చాలు అకాల మృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ దీపాన్నే యమదీపం అంటారు. ఈ దీపాన్ని కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే, ఈ ఒక్క సమయంలోనే వెలిగించాలి. మరి ఈ సంవత్సరం ధనత్రయోదశి అక్టోబర్ 18 శనివారం ఆశ్వేజ కృష్ణపక్ష త్రయోదశి తిథి రోజున సాయం సంధ్య వేళలో, అంటే సాయంత్రం 5:48 నుండి 7:05 మధ్య దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. ఈ దీపం ఎలా పెట్టాలో తెలుసా? ఇంటి గుమ్మానికి బయట దక్షిణం వైపుగా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టి దానిపై తమలపాకు ఉంచి దానిపై కళ్ళు ఉప్పు పోయండి. 4 దిక్కులకు చూస్తున్నట్లుగా 4 ఒత్తులతో ఒకే ప్రమిదని వెలిగించండి. మరి ఈ దీపం ఎందుకు వెలిగిస్తున్నారో తెలుసా మీకు? దీని వెనుక ఒక రాకుమారుడు కథ ఉంది. యమధర్మరాజు రాకుమారుడు ప్రాణాలు తీయడానికి పాము రూపంలో రాగా యువరాణి తెలివిగా వెలిగించిన దీపాల కాంతికి యముడే కట్టిపడి మృత్యుగడియ దాటి ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. అందుకే ఈ ఆచారం. మరి ఇప్పుడు యమ మంత్రం చదువుకుందామా?